స్వరాన్ని వినబోయే ముందు మనమందరము మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, ఏలియా ప్రార్థించగా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు కనుక మనము కూడా ఒకసారి మా జీవితాల్లో కూడా సెలవియండి ప్రభువా అంటూ విశ్వాసముతో ఈ పాటను పాడుకుంటూ మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ప్రార్థించగా ఆహారము ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపచేసెదవు. నీ కార్యముతో జరిగించితివే, నీ కార్యముతో, 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 సెలవిమ్మయా ఈ క్షణమే యేసయ్యా. సెలవిమ్మయా, సెలవిమ్మయా ఈ క్షణమే యేసయ్యా. సెలవిమ్మయా, సెలవిమ్మయా ఈ క్షణమే యేసయ్యా. సెలవిమ్మయా, సెలవిమ్మయా ఈ క్షణమే యేసయ్యా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారిని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయేల్ దేవా, తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాల దినమున ప్రభువా మేమందరము తండ్రి, ఇక్కడందరము తండ్రి పరిశుద్ధ ఆదివార దినమున తండ్రి అందరం ఒక కుటుంబముగా మేము ఇక్కడికి వచ్చి నీ పాద సన్నిధిలోకి వచ్చి ఉన్నాము తండ్రి. ఈ సమయమంతయు తండ్రి పరిశుద్ధాత్మదేవ మీ ఆధీనంలోకి తీసుకొనమని, మీ సన్నిధి ఇక్కడ ఉంచమని, ప్రతి ఒక్కరి హృదయాలు వెలిగించమని, లుదియా హృదయం ఎలాగూ తెరవబడిందో ప్రతి ఒక్కరి హృదయాలు
తెరవబడమని. ప్రతి ఒక్కరి తండ్రి మా చెవులను మా హృదయాన్ని సున్నతి చేయమని సమయమంతయు మీ శిలువ పాదాల యొద్ద సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ఆరాధన మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చో. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సంఘంలో మొదటి సర్వీస్లో కానీ ఇప్పుడు కానీ అందరి ముఖంలో ఒక చిరునవ్వు ఉంది. అందరూ కూడా వాక్యాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి నాకే ఇంత ఆనందంగా ఉంటే మరి యేసు ప్రభుకి ఇంకెంత ఆనందంగా ఉందో. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే ఇష్టముగా యేసు ప్రభువును పొందుకుంటారో వారి విషయమై దేవుడట ఆనందించువాడై ఉన్నాడట. హల్లెలూయా. మరి అందరికీ వన్స్ అగైన్ ప్రైజ్ ద లార్డ్. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, యెహోవా తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడికి, మరి సుధీర్ కుటుంబానికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మెంబర్స్ ఆఫ్ ది చర్చ్, దైవజనులు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్దాము. ఆల్రెడీ మనం ఒక వాక్యము చదివి ఉన్నాము. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 5వ వచనము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. హల్లెలూయా. మన హృదయములట దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు. అంటే ఎప్పుడైతే మనము దేవుడి పట్ల, యేసు పట్ల ప్రేమ మనం చూపిస్తామో యేసు ప్రభువుకున్న ఓర్పు ఆటోమేటిక్గా మనలో స్టార్ట్ అవుతూ ఉంటుందంట, పనిచేస్తూ ఉంటుంది. మరి యెషయా గ్రంథము 66:1వ వచనం చూస్తే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంతటి దేవుడు యెహోవా తండ్రి, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు, సమస్తమును సృష్టించిన తండ్రి, సమస్తము సృష్టించిన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇంతటి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, డ్యూటెరోనమీ 32:9 అమ్మ, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనం. డ్యూటెరోనమీ 32:9. verse 9. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. మనం ఎవరమంట? ఆయన యొక్క స్వాస్థ్య భాగం అంట. ఎందుకంటే మనం అందరము కూడా యాకోబు వంశానికి చెందినవారం, ఇజ్రాయేల్ వంశానికి చెందినవారం. కాబట్టి అంతటి దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్న దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా స్వాస్థ్యము అంటున్నాడు. ఎంతటి ధన్యత మనకి! అంతటి తండ్రి, అంతటి దేవుడు, సమస్తము ఆయన చేతిలో ఉన్నది. భూమిలో అంతటి, ఆకాశం అంతటిని కూడా ఏలుచున్న దేవుడు మీరు నా స్వాస్థ్యము అంటున్నాడు. అలాగే 135వ కీర్తన 4వ వచనంలో మీరు నా స్వకీయ ధనం అంటున్నాడు దేవుడు. 135వ కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనమట దేవుడికట స్వకీయ ధనము. ఇంకా మరలా చూస్తే ఇంకా చాలా సామెతలు 8:30-31 చూస్తే మనమట, మన పట్లట దేవుడు ఎవ్రీడే డిలైట్ అంట, ఆనందించువాడై ఉన్నాడట. మన పట్ల అంట ఆయన ఆనందించువాడై ఉన్నాడు. మరి ఇంతటి దేవుడు, సమస్తము చేసిన దేవుడు మనల్ని స్వాస్థ్యం అంటున్నాడు, స్వకీయ ధనం అంటున్నాడు, మీరు నా ఆనందము అంటున్నాడు. మరి ఇలాంటి తండ్రి క్రీస్తుని ప్రేమించాలా వద్దా? ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. 1 కొరింథీయులు 8వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల
అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడంట క్రీస్తుని ప్రేమించిన ఎడల క్రీస్తు కట వారెవరట? ఎరుకైన వారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కూడా అంట, ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో వారట దేవుడికట ఎరుకైన వారట. అంటే నీ పేరు నా పేరు దేవుడికి తెలుసు. ప్రపంచంలో మనకి ఎంత పెద్ద పేరుండని, ఎంత డబ్బు సంపాదించినను, ఎంతమంది ఎంత జనము మనని గుర్తించినా దేవుడు గుర్తించకపోతే వ్యర్థం. అదే క్రీస్తు ఒక్కడు మనల్ని గుర్తిస్తే చాలు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఒక కొంతకాలమే, వన్ లైఫ్, ఒక జీవితం ఇక్కడ జీవిస్తాం. కాబట్టి ఫైనల్గా మన ప్లేస్ ఏంటి? యేసు ప్రభు, పరలోకం. మరి ఆయనని ఫేస్ చేయాలి కదా మనము, అది మన ఇల్లు. సో ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తును ప్రేమించిన వారు దేవుడికట ఎరుకైన వారు. మరి బైబిల్లో చూస్తే ఒక స్త్రీ ఎలాగూ ప్రేమించి ఏమి పొందుకుంది, ఒక్కరి గురించి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7, 12, 13 చూద్దాం. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేసింది? మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి. అంటే ఆ అత్తరు బుడ్డి అంటే దాంట్లో ఉన్న ఆ సెంట్ వాల్యూ ఎంత అంటే తన ఒక సంవత్సరం యొక్క ఇన్కమ్, ఆదాయము అంట. 1 year ఇన్కమ్, 1 year శాలరీ. ఒక సంవత్సరం అంతా దాచిపెట్టి ఏం చేసిందంటే ఆ అత్తరు బుడ్డి తీసుకుందంట. తీసుకొని ఏం చేసింది? యేసయ్య తల మీద పగలగొట్టింది, అభిషేకం చేసింది. ఇక్కడ అందరూ ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఒక శిష్యులు ఉన్నారు. కొందరేమో అంటున్నారు, ఇంత కాస్ట్లీది ఎందుకు చేసింది ఈమె, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఎంత గొప్ప రెవల్యూషన్, మర్మము అంటే యేసయ్య ఇంకా మాతో ఉండడు, ఇంకా వెళ్ళిపోతాడు, ఈయన యేసుక్రీస్తు వారే నా పాపములు క్షమించగలుగుతాడు అని ఆమె మనసులో అనుకుందంట. వెనకటంట అప్పుడు ఆ కాలంలో వాళ్ళ శిరస్సులో అత్తరు వేసుకుంటే, ఒక అత్తరు బుడ్డి లాంటి చిన్నది వేసుకుంటే వీళ్ళు పాపాత్ములు అంట. అంటే ఎవరైతే అది వేసుకుంటారో వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు అని గుర్తింపు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? తను ఆ పాపపు జీవితము వద్దు అనుకుంది. ఏది ఏమైనా సరే, నాకు మా కుటుంబానికి పోషణ లేకున్నా పర్వాలేదు, కానీ ఈరోజు నేను యేసుక్రీస్తు వారిని కలుసుకుంటున్నాను, ఆయనను అభిషేకము చేస్తాను అని చెప్పి తన విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టి అభిషేకం చేసింది యేసయ్య తలను. హల్లెలూయా. అంటే ఆమె ఏం డిసైడ్ చేసుకుంది? నా పాత జీవితాన్ని వదిలేస్తున్నా. ఈ హృదయము అత్తరు బుడ్డి ఈరోజు ఏంటంటే మనకి మన హృదయం. మనము ఏషియాలో ఒక వాక్యం ఉంటుంది, వాళ్ళు సంఘానికి వస్తున్నారు, నోటితో స్తుతులు ఇస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం ఎక్కడనో ఉంది అన్న వాక్యం ఉంటుంది.
కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ బలి కాదు, నీ అర్పణ కాదు, మన ఆస్తులు కాదు, ఐశ్వర్యము కాదు, మన జ్ఞానము కాదు, టాలెంట్స్ కాదు. దేవుడు కోరుకునేది నీ హృదయం, మన హృదయం. ఎందుకంటే హృదయము బలిపీఠము. బలిపీఠం మీద ఏం జరుగుతుందంటే అర్పణలు జరుగుతాయి. లేవికాండము 17:11 బలిపీఠం మీద అగ్ని ఆర్పకూడదట. అగ్ని అంటే దేవుడి పట్ల ప్రేమ. అగ్ని అంటే ఏమనుకుంటాము? దేవుని ఎంత ప్రేమిస్తే, క్రీస్తుని ప్రేమించిన కొద్దీ అగ్ని మనలో పెరుగుతూ ఉంటుందట. ఆత్మల పట్ల దాహం, దేవుడు వాక్యం పట్ల దాహం, ప్రార్థన చేయాలని ఆశ. ఒకరోజు ప్రార్థన చేయకున్నా, వాక్యం చదవకున్నా కూడా మనకు ఎలాగో అయిపోద్ది. అది ఫైర్, అదే అగ్ని. అందుకే బలిపీఠం మీద అగ్ని ఆర్పకు మండుచూ ఉండాలంట. అగ్ని అంటే మన హృదయంలో కూడా క్రీస్తు మీద ప్రేమ మండుచూ ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో మండుతూ ఉంటుందో మనము ఈ భూలోకంలో ఎంతో విజయవంతంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. కానీ అంత్యకాల దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అంటున్నారు. కానీ మనకు సంఘానికి క్రీస్తు పట్ల ప్రేమ చల్లారిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు సంఘం చూస్తే రక్షించబడ్డారు, కానీ దాహం లేదు, దేవుడి పట్ల ఆకలి లేదు. ఇప్పుడు మనకి ఇంట్లో ఒక 2 రోజులు 3 రోజులు ఆకలి కాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? 1 వీక్ మనకు ఆకలే కాలేదు, మనం అంటాం ఏంటి పాప బాబు వీళ్ళేంటి అసలు భోజనం చేయట్లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాము అంటాం. అవునా? అలాగే ఆత్మకు కూడా మనకు దాహం ఉండాలి, వాక్యం పట్ల దాహం ఉండాలి, ప్రార్థన పట్ల దాహం ఉండాలి. అది ఏమన్నా మనకు వాక్యము ప్రార్థన మనకు దాహం లేదు అంటే మనము స్లోగా డేంజర్ జోన్లోకి అడుగు పెడుతున్నాం, అపవాది చేతిలోకి అడుగు పెడుతున్నాం. అపవాది ఏం చేస్తాడంటే మనల్ని బిజీ పెడతాడు. ఆ పని ఈ పని, ఆ పని ఈ పని. మార్త ఉంది కదా, మరియా మార్త ఒంటిట్లో పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ రివర్స్ యేసుప్రభుకి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది, ప్రభువా మరియా నాకు సహాయము చేయట్లేదు అని. కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, మరి మార్తా మార్తా మార్తా, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఆయన పాదాల యొద్ద కూర్చొని వాక్యం వింటున్నది. హల్లెలూయా. మన జీవితాలు ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో, రాబోయే రోజుల్లో కూడా మనలో ఎప్పుడు కూడా ఆ దాహము ఆకలి దేవుడి పట్ల చల్లారనే కూడదు. హల్లెలూయా. అందుకే అనుదినము ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను ఆకర్షించు, నేను అదే చేస్తాను రోజు. ప్రభువా నన్ను ఆకర్షించు, నీ యొద్దకు పరిగెత్తుకుని రావాలి. నేను ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా కూడా బట్ స్టిల్ ఫ్రెష్ కావాలి, మనకి ఫ్రెష్ మన్నా కావాలి. కొత్త మనకు దేవుడు మనకిచ్చే ఆ రెవల్యూషన్స్ తోటే మనం జీవితంలో విజయవంతంగా ఉండగలుగుతాం. మరి ఈ స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభును అభిషేకించిందో, యేసుప్రభు అందరు ఏమేమో అంటున్నారు. ఆ వాక్యం చూస్తే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే అక్కడ ఉన్నవాళ్ళు కొందరేమో ఇంత మనీ వేస్ట్ చేస్తుంది అంటున్నారు, కొందరేమో ఈమెంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటున్నారు. బట్ యేసుప్రభు ఏమన్నాడు, ఈరోజు నిన్ను ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు, వాక్యం వింటున్నవాడు, నీ ఇంట్లో నిన్ను గుర్తించట్లేదేమో, ఆఫీస్లో లేదేమో రికగ్నిషన్, ఇంట్లో లేదు రికగ్నిషన్, బట్ దేవుడికి నీ పేరు ఎరుకై ఉన్నది. హల్లెలూయా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు గుర్తిస్తే చాలు. కానీ ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు ఒక మాట, ఈమె నాకు భూస్థాపన చేసింది. అంటే యేసు ప్రభు అప్పటికి ఇంకా ఈస్టర్ రాలేదు, మనకి పునరుద్ధానం, యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళలేదు, తిరిగి లేవలేదు. కానీ మొదలే ఈమె నన్ను అభిషేకం చేసింది కాబట్టి సర్వలోకమునకు సువార్త ఉన్నంతసేపు ఈమె జ్ఞాపకార్థంగా ఉంటుంది అని చెప్తున్నారు. హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ గాస్పెల్ ఈస్ ప్రీచ్డ్ షీ షల్ బి రిమైన్ యాజ్ అ మెమోరియల్ అంటున్నాడు. జ్ఞాపకార్థం అంటే మనం ఎక్కడ చూసారా, జ్ఞాపకము అంటే ఒక స్టాచ్యూ పెట్టేస్తాం. అవునా?
మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, మనకు స్వాతంత్రం కొరకు కష్టపడ్డ వారందరినీ కూడా విగ్రహాలు ఒక స్టాచ్యూ లాగా చేసి వారికి పూలు జల్లి చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు యేసుప్రభు ఏమంటున్నాడు, ఈ రాకడ వచ్చే వరకు, మళ్ళీ యేసయ్య వచ్చే వరకు సువార్త ఉన్నంతసేపు ఈ మాట జ్ఞాపకార్థంగా ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఈమె ఏమైపోయింది, జ్ఞాపకార్థ పుస్తకంలో లిఖించబడింది. స్పెషల్ ఉమెన్. ఎంతమందికి ఆ స్పెషల్ ఉమెన్గా ఉండాలనుంది? నాకైతే ఉంది. నేనైతే 2 చేతులు ఎత్తాలనుంది నాకైతే. ఎందుకంటే యేసయ్య జ్ఞాపకార్థం అంతకంటే ఎక్కువ మనకేం కావాలి? హల్లెలూయా. అంతటి యేసు ప్రభు మనం ఎలా ప్రేమించకుండా ఉంటాం? అవునా? ఆ యేసు ప్రభు ప్రేమ ఎప్పుడైతే రుచి చూస్తామో మనము వదలమన్నా వదలలేము దేవుణ్ణి. అంతటి ప్రేమామయుడు. ఎందుకంటే ఏదైనా అంతే. ఇప్పుడు మనం ఒక అంటిల్ అన్లెస్ వి టేస్ట్ ఇట్, రుచి చూస్తే కానీ మనకు యెహోవా ప్రేమ, యేసు ప్రభు ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ తెలీదు. మరి యేసు ప్రభు ఉన్నా కూడా మనకు శ్రమలు వస్తున్నాయి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చూద్దాం, వాక్యం చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయం 37 నుంచి ఒక్క నిమిషం. మత్తయి సువార్త 8:23 నుంచి 26 వరకు చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఇక్కడ ఏం జరిగింది? యేసయ్య ఉన్నాడా లేదా? నావలో ఉన్నాడు కదా, అయినా కూడా అలలు వచ్చాయి. మనం ఏం చేస్తాము? ఎంత ప్రార్థన చేస్తున్నాము, అన్నీ బాగానే వాక్యం చదువుకుని, అయినా ఏంటి, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం అని అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు పడవలో ఉన్నాడు, అలలు వచ్చాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనకు నిరీక్షణ యేసు ప్రభు ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఏమంటున్నారు? ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాము అంటున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా అని లేచి ఏం చేశాడంట? గాలిని గద్దించాడు. గద్దించగానే ఏం జరిగింది? నిమ్మలమాయను. మన జీవితాల్లో యేసు ప్రభును పేరు తలిస్తేనే ఎటువంటి తుఫానైనా అది ఆగిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము లేచి విశ్వాసముతో ఒక మాట పలికితే అది జరుగును. ఆవగింజంత విశ్వాసం మనకు ఉంటే ఆ కొండను ఢీకొనమంటే ఆ కొండ వెళ్ళిపోతుందని చెప్పాడు యేసు ప్రభు. మరి ఈరోజు ఆవగింజవలి ఉన్నామో ఏమో, కానీ ఆవగింజలానే ఉంటుందా? ఆ వృక్షం ఏమైపోయింది? పెద్ద వృక్షంలా మారింది. మనము కూడా కొద్ది విశ్వాసముతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే గొప్ప వృక్షంలా తయారవుతామంట. హల్లెలూయా. మరి ఒకప్పుడు మొట్టమొదటి మా కుటుంబంలో నేనే ఫస్ట్ నమ్ముకున్నాను దేవుణ్ణి. ఎవరు లేరు చెప్పడానికి ఈ బైబిల్, ఈ వాక్యం చదువు, ఏ సంఘానికి వెళ్ళాలో కూడా తెలీదు. దేశంలో ఉన్నాను, ఏం అర్థం కాలేదు. కానీ ఒక ఫ్రెండ్ చెప్పింది, ఎప్పుడు ఫోన్ చేసినా ప్రైజ్ ద లార్డ్ అనేది. ఓహో, ఇదొక ప్రార్థనేమో అనుకుని ఉట్టి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని నేను అనేది. రోజుకు ఒక 100 సార్లు 1000 సార్లు ప్రైజ్ ద లార్డ్. కానీ ఆ ప్రైజ్ ద లార్డ్ అంటే ఆ ప్రార్థన ఈరోజు 20 ఇయర్స్ తర్వాత నన్ను వైజాగ్కి బ్రదరన్ చర్చ్కి ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను నేను. హల్లెలూయా. అంటే చిన్న ప్రార్థన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎన్నో సముద్రాలు దాటి వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. ఏ చిన్న ప్రార్థన అయినా యేసు ప్రభు తీసివేయడు. ప్రతి ప్రార్థన రాసుకుంటాడట. మన మాట్లాడిన ప్రతి మాట కూడా రాసుకుంటాడట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, విరిగి నలిగిన ఈ హృదయాన్ని ఒక బలిపీఠం కాబట్టి ఈ హృదయాన్ని ఒక అత్తర్బుడ్డి ఆ రోజు స్త్రీ ఎలా పగలగొట్టింది,
ఆమె దేవుడికి, యేసు ప్రభు ఆమె జ్ఞాపకార్థముగా సువార్త ఉన్నంతసేపు ఈమె ఉంటుంది అని చెప్పిన యేసు ప్రభు, మనము కూడా ఈరోజు మన హృదయాన్ని ఒక అత్తరు బుడ్డిలాగా దేవుడికి ఇచ్చేసినామంటే ఆ అత్తరు బుడ్డిలోంచి ఏమొచ్చింది? సువాసన. మనం ఏమై ఉన్నాము? క్రీస్తుకి సువాసన అయి ఉన్నామట. మనం ఎక్కడ వెళ్ళినా కూడా క్రీస్తు సువాసన ఎదజల్లే వారంలా ఉంటాం. హల్లెలూయా. సంఘానికి దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంఘం నుంచి దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రేమ, యేసు ప్రభు ప్రేమ. అందుకే ప్రార్థన అడుగుదాం, దేవుని అడుగుదాం, ప్రభు కొలతలేని ప్రేమతో నింపు ప్రభు. మనం ప్రభువుని ప్రేమించాలన్నా, తోటి వారిని ప్రేమించాలన్నా మనకేం కావాలి? కృప కావాలి. ఆ కృప లేనిది మనం ఏం చేయలేము. అందుకే వి నీడ్ టు ఆస్క్, దేవుణ్ణి అడగాలి, ప్రభు నీ కృపను అనుగ్రహించు. ఒక మనిషిని క్షమించాలన్నా దేవుడి కృప కావాలి. ఒక మనిషిని ప్రేమించాలన్నా దేవుడి కృప కావాలి. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో మనము వీఆర్ వీక్, కొన్ని విషయాల్లో మనం బలహీనమై ఉన్నాం. కాబట్టి ఎవ్రీడే గ్రేస్, ఎవ్రీడే కృప మీద ఆధారపడి ఉంటే దేవుడు మనల్ని ఒక్కొక్క అడుగు విజయవంతంగా తీసుకెళ్తాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఎందుకంటే 2 వీక్స్లో మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ 40 డేస్ ఎంతో చాలా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. హోలీ డేస్ అంటారు ఈ డేస్, 40 డేస్. కాబట్టి ఈ డేస్లోనే ఇంకా 2 వీక్స్ మనకు టైం ఉంది. కాబట్టి మన హృదయంలో ఉన్నదంతా కూడా దేవుడికి సమర్పించి, ఆ స్త్రీ ఎలాగో అయితే తన పాత జీవితాన్ని మారు మనసు పొందుకొని క్రీస్తుకు సమర్పించి తన ఒక అత్తర్లోంచి ఎలాగో యేసు ప్రభువును అభిషేకించిందో, మనము కూడా విరిగి నలిగిన హృదయమే యేసు ప్రభుకి పెద్ద అభిషేకం. అదొక గొప్ప అభిషేకం. దేవుని యేసుక్రీస్తువుని అభిషేకించినట్టే ఆ హృదయంలో ఆయన నివసిస్తాడు. కాబట్టి హల్లెలూయా. చాలామంది సంఘమంతా కూడా చర్చ్కి వస్తారు, వాక్యం చదువుతారు, కానీ ఎంత మనము క్రీస్తుని ప్రేమిస్తున్నామా అని చూసుకోవాలి. చాలాసార్లు మనము ప్రభువా ప్రభువా ప్రభు అంటాం, కానీ మన హృదయంతో వస్తుందా అనేది చూసుకోవాలి. వాక్యం చూద్దాము. యోహాను సువార్త 6:16-21. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు నద్దలనున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడుకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంనకు చేరెను. అక్కడ ఏం జరిగింది? ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎస్పెషల్లీ ఆ 21వ వచనం, అది మన హృదయంలో సీల్ అయిపోవాలి, ముద్రించబడాలి ఆ వాక్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు రాలేదు, వీళ్ళు వెళ్తూ ఉన్నారు కపెర్నహూముకి. వెళ్తూ ఉంటే మన జీవితాన్ని సాదృశ్యంగా చూసుకుందాం. అక్కడ వాళ్ళ శిష్యులు పడవ వెళ్తూ ఉంది, అలలు వచ్చాయి. అలలు అంటే శ్రమలు. మనం అనుకున్నది ఒకటి, ఇంకొకటి అయిపోతుంది. శ్రమలు వచ్చాయి వాళ్ళకి. అలలు వచ్చాయి, ఆయన ముందుకెళ్ళారు, ఆగిపోలే జీవితంలో. దే డిడ్ నాట్ స్టాప్, దే వెంట్ అహెడ్. ముందుకెళ్ళాక ఏం జరిగింది? మధ్యలోకి వెళ్తున్నారు, సముద్రపు మధ్యలోకి వెళ్తున్నారు. కానీ అక్కడి నుంచి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు చూచి భయపడి దయ్యం అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, భయపడకుడు నేనే అన్నాడు. అంటే వీళ్ళు ఫస్ట్లో కొన్ని అలలు వచ్చాయి, ముందుకెళ్ళారు, అంటే సముద్రం మధ్యలోకి వెళ్తున్నారు, అంటే లోతుగా వెళ్తున్నారు. కానీ యేసు ప్రభుకి
మనకు తెలుసు యేసు ప్రభుకి ఏంటంటే అలలకే వాళ్ళు కదిలిపోతున్నారు, సముద్రం లోతులోకి వచ్చాక ఇంకా భయపడతారేమో అని, అది తట్టుకుంటారో తట్టుకోరో అనేసి యేసు ప్రభు వచ్చేసాడు. ఇదొకటి. ఫస్ట్ థింగ్ ఏం జరిగింది? అలలు వచ్చాయి. అలలు వచ్చాక ఆగిపోయారా? ఆగిపోలేదు, ముందుకెళ్ళారు. అది సెకండ్. ముందుకెళ్ళాక మధ్యలోకి వెళ్ళాక ఏం జరిగింది? ఇంకా పెద్ద అలలు రావచ్చు, ఎందుకంటే సముద్రము స్టార్టింగ్లోనే అలలు వచ్చాయి. మధ్యలోకి వెళ్తే ఇంకా లోతు ఎక్కువైపోయి అలలు ఎక్కువగా రావచ్చు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అక్కడికి? అమ్మో ఇది లోతుగా ఉంది, నా బిడ్డలు నా శిష్యులు తట్టుకోలేరేమో, ఆ లోతు వెళ్తే భయపడతారేమో అని యేసు ప్రభు వచ్చేసాడు. ఈరోజు మన జీవితంలో ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ వాక్యం వింటున్నవారు, ఒక ప్రయాణం గుండా వెళ్తున్నావా? అలలకి ఆగిపోతున్నావా? యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు భరించలేని శ్రమలు, భరించలేని లోతుకు నేను నిన్ను తీసుకెళ్ళను. నేనున్నాను నీ పడవలో, నీ నావలో, నేను వస్తున్నాను, నడుచుకుంటూ వస్తున్నాను నీ దగ్గరికి, భయపడకు అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు శిష్యులు? అప్పుడు యేసు ప్రభునంట వాళ్ళు ఇష్టముతో ఆహ్వానించారట. హల్లెలూయా. చాలామంది మనం సంఘానికి వస్తుంది, ఏడుస్తాము, పాటలు పాడతాము, యేసయ్యా యేసయ్యా అంటాము. కానీ రియల్లీ ఆర్ యు లవింగ్ జీసస్? నిజంగా మనం ప్రేమిస్తున్నామా యేసు ప్రభుని? మనకు చిన్న 2 అలలకే యేసు ప్రభు వచ్చేసాడు. ఇంకా అలలు వస్తే నా శిష్యులు భయపడిపోతారేమో అని. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఇష్టముగా వాళ్ళను ఆహ్వానించుకున్నారట యేసు ప్రభుని. మన జీవితాల్లో ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు కూడా యేసు ప్రభుని ఒక్కసారి ఆహ్వానించు. ఆ సిస్టర్, నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, పర్వాలేదు. యేసు ప్రభుని ఇష్టముగా, విల్లింగ్లీ దే రిసీవ్డ్ హిమ్. ఏం జరిగింది ఆ తర్వాత? వాళ్ళు చేరాల్సిన గమ్యముకు చేరారు. హల్లెలూయా. ఎంతోమంది ఈరోజు చాలామంది ప్రార్థన, దేవుని చిత్తమేంటో, దేవుడి చిత్తమేంటో, దేవుడి చిత్తమేంటో అని అడుగుతారు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభును ఇష్టముగా నీ హృదయంలోకి ఆహ్వానించి, ఇష్టముగా నీ కుటుంబం, ప్రభువా నా కుటుంబంలోకి రా, నా బిడ్డల్లోకి రా, నా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరిలోకి నువ్వు రా ప్రభువా, నువ్వు లేకుండా నేను జీవించలేను ప్రభువా, నా ఇంటి యజమానుడవయ్యా నువ్వు అని ఇష్టముగా యేసు ప్రభును ఆహ్వానిస్తే మనము చేరాల్సిన గమ్యానికి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభుకి అందరం క్లాప్స్ కొడతాం. ఎందుకంటే ఈ సమయాన, ఈ రోజుల్లో మనము చూస్తే టీవీ పెట్టిన, రేడియో పెట్టి, అఫ్కోర్స్ రేడియో ఎవరు వినట్లేదు ఇప్పుడు, కానీ టీవీ పెట్టిన, ఫోన్ చూసినా ఒక్క శుభవార్త ఉంటుందా? ఉండదు. శుభవార్త ఎక్కడుంది? ఓన్లీ విత్ జీసస్. యేసు ప్రభువే శుభవార్త. పాపములు క్షమించబడ్డవని శుభవార్త, రక్షణ అనేది గొప్ప శుభవార్త, స్వస్థత ఉన్నది అనేది శుభవార్త, విడుదల ఉన్నది అనేది శుభవార్త. శుభవార్త ఒక్కటే ఇప్పుడు ఈ ప్రపంచంలో, యేసు ప్రభు సువార్త, శుభవార్త. మన కొరకు చనిపోయాడు, లేచాడు. మనం ఒకరోజు ఆయన దగ్గర పోయి కూర్చుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఒకసారి మన జీవితాల్ని సరిచేసుకుందాం, సరి చూసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ నా కుటుంబము మిస్టేక్లో ఉంది, ఎందుకు ఈ శ్రమ పదే పదే నాకు వస్తోంది, ఎందుకు లార్డ్, ఎక్కడ నేను కృప లేక ఉన్నానా, ఏ విషయంలో నేను బలహీనంగా ఉన్నానని ఒక్కసారి మనం అడుగుతాం. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు, ప్రతి ఒక్కటి సాధ్యమే. ఎందుకంటే ఎన్నో మార్లు నా జీవితంలో బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చాయి, మెడికల్ రిపోర్ట్స్. డాక్టర్లు చెప్పారు, లేదు ఈ రిపోర్టు మళ్ళీ నార్మల్ కాదు అని చెప్పారు. కానీ నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆ రిపోర్ట్ ముందు పెట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు చేస్తావు. ఎందుకంటే యేసు ప్రభుకి హెడేక్ అయినా, క్యాన్సర్ అయినా,
లంగ్స్ వ్యాధి అయినా ఏ వ్యాధి అయినా ఒకటే. మానసిక వ్యాధులకు కూడా యేసు ప్రభువే. ఎందుకంటే మన మైండ్ కొరకు యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంట. మన యొక్క ఆలోచనలకి ఎవ్రీథింగ్ సొల్యూషన్ ఈస్ అట్ ద క్రాస్. యేసు ప్రభులో సిలువ మీద ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది మనకి. మనం అక్కడ ఇక్కడ వెతికి ఆయన దగ్గరికి లేటుగా వెళ్తాం. మొదలే ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి మనకు ప్రాబ్లం ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు అపోస్తులు, ఆయనను ఇష్టముగా తీసుకున్నారట పడవలోకి. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యానికి వాళ్ళు వెళ్ళారంట. హల్లెలూయా. సంఘము ఈరోజు రక్షణ అంటే ఎంత విలువైందో మనం గ్రహించాలి. ఎన్నో ఈస్టర్స్ వస్తున్నాయి, ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మన జీవితం మనం క్రీస్తు రూపంలో మారుతున్నామా? ఎందుకంటే అది మనం చూసుకోవాలి. ఒక వాక్యం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. ఒకటవ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు, దేవుడు తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఎవరి రూపంలో ఉన్నాం మనము? దేవుడి రూపంలో, యేసు ప్రభు రూపంలో మనం ఉన్నాం. జాగ్రత్తగా విందాం. మన రూపం ఎవరిదంట? దేవుడి రూపం. దేవుడు చేశాడు. పరిశుద్ధ గ్రంథము నిజము, వాక్యము సత్యము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము చేశాడు. అవునా? ఆదాం అవ్వలను చేశాడు. మరి ఏం జరిగింది? ఇప్పుడు అదే జరుగుతుంది ప్రస్తుతం ఉన్న సమయంలో. అదే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 6వ వచనం 7వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలమ్మా. అయితే ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో ఇంగ్లీష్లో చూస్తే మనకి దానికి ఏం చెప్తుందంటే, అక్కడ ఏమంటుందంటే వాక్యము, సర్పము అవ్వతో మాట్లాడుతుంది. నువ్వు ఆ పండు తింటే దేవుడిలా మారుతావు, దేవుడిలా మారుతావు అని చెప్తుంది. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. 5వ వచనం అమ్మ. 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవతల వలె ఉంటావని అపవాది అవ్వకు చెప్తుంది. దేవతల వలె. కానీ అసలు ఆ అవ్వ ఏ రూపంలో ఉన్నది? ఏ రూపంలో ఉన్నది చెప్పండి. ఆదికాండం 1:26లో ఏం చెప్పాడు దేవుడు? నరుని తన రూపంలో చేసుకున్నాడు. అంటే దేవుని రూపంలో మనల్ని చేసుకున్నాడు. అవునా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 3వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు ఆ పండు తింటే దేవదూతల వలె మారిపోతావు అంటుంది. అంటే ఇక్కడ అపవాది ఏం చేస్తుండు? మోసం చేస్తున్నాడు. వాడు అబద్ధికుడు. ఆల్రెడీ దేవుని రూపంలో ఉన్న అవ్వకి
ఎప్పుడైతే మనం అపవాది యొక్క మాటలు వినడము స్టార్ట్ చేస్తామో మన రూపాన్ని, మన దేవుడి రూపాన్ని కోల్పోయేలా చేసేది అపవాది. అన్నీ ఇవ్వాలా దేవుడికి? నీ హృదయం ఎందుకు ఇవ్వాలి? మనకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా, మనం కూడా మానవులం కదా. క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అపవాది వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే అవుతుంది. బయట ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి దేవుడి గురించి, ఎన్నో క్వశ్చన్స్. కానీ ఆల్రెడీ ఎస్పెషల్లీ యవ్వన బిడ్డలు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ యు ఆర్ ఇన్ గాడ్స్ ఇమేజ్, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. మనము దేవుని రూపంలో చేయబడ్డాం. కానీ ఇక్కడ అపవాది ఏం చెప్తున్నాడు? సర్పెంట్ ఏం చెప్తున్నాడు? నువ్వు దూతల వలె, దేవదూత వలె మారుతానంట. దేవుడా దేవదూతనా? ఆల్రెడీ దేవుడి వలె ఉన్నాము. అపవాది ఇక్కడ మోసం చేస్తున్నాడు. అవ్వ ఏం చేసింది? తిన్నది పండు. దే వేర్ నేకెడ్, అంటే వాళ్ళ రూపము, దేవుడి రూపము కోల్పోయి ఏం చేశారు? మహిమను కోల్పోయారు. కానీ మరి వన్స్ అగైన్ ఆ ఒక్క వస్త్రమును, మహిమను పొందుకోవడానికి యేసు ప్రభు మన కొరకు ఆకాశము నుండి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మరలా మనకు ఆ మహిమను మనకిచ్చాడు. హల్లెలూయా. మరి ఇంకా ఇప్పుడు కూడా మనం ఇంకా అపవాది మాటలు విన్నామంటే మన జీవితంలో ఎన్నో కోల్పోతాం మనం. అందుకే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని అత్తరు బుడ్డి ఆ రోజు స్త్రీ ఎలాగూ పగలగొట్టిందో నీ హృదయాన్ని కూడా దేవుడికి కంప్లీట్గా సమర్పించుకో. దేవుడు తెలిసిన వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తారు. క్రీస్తును తెలిసిన వాళ్ళు క్రీస్తుని ప్రేమిస్తారు. క్రీస్తుని ప్రేమించిన వాళ్ళు క్రీస్తు మీద విశ్వసిస్తారు. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. విశ్వసించే వాళ్ళనే నీతిమంతులు అంటారు. ఎందుకంటే మనం ఫస్ట్గా వాక్యం చూసాం. 1 కొరింథీయులు 8:3 క్రీస్తును ప్రేమించిన వారు ఏమంట? దేవుడికి ఎరుకైన వారట. కాబట్టి హౌ డు వి నో లార్డ్ జీసస్? వాక్యము ధ్యానించినప్పుడు, వాక్యము చదివినప్పుడు దేవుడికి ఉన్న ఇష్టాలు అయిష్టాలు మనకు అర్థమవుతాయి. అందుకే మనకి ఈరోజు ఇచ్చిన దేవుడిచ్చిన అవకాశం, అత్తరుబుడ్డి లాంటి ఆ హృదయం, మన హృదయం సువాసన కలది. ఆ సువాసన మనము క్రీస్తుకు సువాసన కలిగి ఉండాలి. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు ఒక సువాసన ఇచ్చేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. సువాసన ఇచ్చేటప్పుడు కొన్ని భరించాల్సి వస్తుంది, కష్టం అనిపిస్తుంది మనకి. ఏమి చేయకున్నా మాటలు పడతాము, కుటుంబంలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు. కానీ మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మన తరఫున యుద్ధము చేస్తాడు. యుద్ధం ఎవరిదంట? యెహోవాది. 31వ కీర్తన 23వ వచనం ఒకసారి చూద్దాం. 31 సామ్. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఇక్కడ ఏమంటుంది వాక్యము? తన భక్తులారా, యెహోవా భక్తులారా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము యెహోవా యొక్క భక్తులు. వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు ఆయనను ప్రేమించుడి అంటున్నాడు. దావీదు చెప్తున్నాడు, ప్రేమించుడి. నేను రుచి చూచి ఎరిగి తిని అన్నాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, ప్రభువా ఉత్తముడనియు. దేవుడు ఉత్తముడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా, దేవుణ్ణి ప్రేమించుడి, ఆయన విశ్వాసులు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. కానీ మనము కొద్ది ఓర్పు కలిగి ఉండాలి. ఫస్ట్ మనం మొట్టమొదటి వాక్యం ఏదైతే చూసామో తెస్సలోనికల్స్ 3:5 యెహోవా యందు ప్రేమ ఏం తీసుకొస్తుందంటే, క్రీస్తునందు ప్రేమ మనకు ఓర్పును తీసుకొస్తుందంట.
సో ఆల్ అబౌట్ గాస్పుల్ బైబిల్ అంతా చూస్తే లాస్ట్ చూస్తే క్రీస్తు ప్రేమ, తండ్రి దేవుడి ప్రేమ, బైబిల్ అంతా ప్రేమనే ఉంది. అందుకే అన్నీ ఉండి ప్రేమ లేకపోయిన వారు నా వారు కారు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరైతే నిజంగా లార్డ్ ఐ వాంట్ యూ టు కమ్ ఇన్ టు మై ఫ్యామిలీ, నా కుటుంబంలోకి రా ప్రభా, విల్లింగ్లీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకవేళ నీకు ఇంకా ప్రేమించలేకపోతున్నావేమో కృప అడుగుతాం. ప్రభా నిన్ను ప్రేమించే కృప నాకు ఇవ్వయ్యా, ఇతరుల్ని క్షమించే కృప నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుతాం. ఎప్పుడైతే మన హృదయము ఆ స్త్రీ ఒక అత్తరు బుడ్డి ఎలాగూ అగలగొట్టిందో, మనము కూడా మన హృదయాన్ని ఆ ఇష్టాలు ఈ ఇష్టాలు అన్నీ కూడా దేవుడికి సమర్పిస్తే దేవుడు అన్నీ ఏమి తీసుకోడు మన దగ్గర. ఆయన మనం సంతోషంగా ఉండడమే ఇష్టం. కానీ కొన్ని విషయాల్లో మనం దేవుడికి ఇవ్వకపోయినందున ఆనందం కోల్పోతాం. పరిశుద్ధాత్మ దేవుడి అందులో ఆనందము కోల్పోతాం. హల్లెలూయా. ఎందుకంటే మొదట ఏం చేయాలి? మనము పరలోక రాజ్యము వెతకాలి, మనం దాని నీతిని వెతకాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మ దేవుడి అంది ఆనందము మనకు విత్తబడుతుంది. రక్షణ ఎంతో ఇంపార్టెంట్, రక్షణ ఎంతో విలువైంది. సింపుల్ క్రిస్టియన్ లైఫ్ మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవడం. ఎలాంటి చేదు ఉన్నా మన జీవితంలో, ముళ్ళు ఉన్నా మన కుటుంబాల్లో, ఏవేవి ఇంకా మనల్ని వేధిస్తున్నాయో అవన్నీ తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధంగా ఉండాలి. ప్రభువా ఇది వద్దు, నేను నీకు ఫలించే వాళ్ళగా ఉండాలి. ఏషియా గ్రంథము 27:4-5. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి బడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. నా యందు క్రోధము లేదు, నేను గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను, అంటే ముళ్ళు, థాన్స్ మన జీవితంలో గొడవలు అవుతున్నాయా? ఏదో ముళ్ళు వెంటాడుతుంది, ఏదో ఉంది కుటుంబంలో, సంథింగ్ వంశపరంగా వచ్చిందా, ఇతరుల ద్వారా వచ్చిందా, లేకపోతే ల్యాక్, ఎంత సంపాదించినా డబ్బు ఉండట్లేదు, సమృద్ధి లేదా, శాంతి లేదా, సమాధానము లేదా, ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను యుద్ధం చేస్తా అంటున్నాడు, వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. హల్లెలూయా. 5వ వచనం. ఇలాగును జరుగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు, నాతో సమాధాన పడండి, నాతో సమాధాన పడండి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి, నాతో సమాధాన పడుడి. అదే ఏషియా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము చూస్తే, ఏషియా 30:15. ప్రభువును ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మనం మౌనంగా దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నా హృదయాన్ని మరలా నీ రక్తముతో కడుగుము, నీకు సమర్పించుకుంటున్నాను నా జీవితం అని మౌనంగా ఉంటే నీకు బలము వస్తుందంట. కంప్లీట్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఒక హెవెన్కి వెళ్ళడమే కాదండి అని నా ఒక్క నేను దేవుని ప్రేమ రుచి చూసిన దాన్ని బట్టి చూస్తున్నాను. రక్షణలో ఆనందం ఉంటుంది, రక్షణలో సంతోషం ఉంటుంది, రక్షణలో నెమ్మది ఉంటుంది, రక్షణలో నిరీక్షణ ఉంటుంది.
సమస్యలకి మనము తట్టుకోలేకపోతున్నామా? దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నాతో సమాధానపు పడుడి, మీకు సమాధానం అనుగ్రహించబడు. ఊరక ఉండండి, నమ్ముకునట వలన నీకు బలము కలుగును అంటున్నాడు. దేవుడు అందరినీ ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఆఫ్టర్ ఈస్టర్ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో మార్పు చూద్దాం. నేను కూడా అనుకుంటున్నాను, నా కుటుంబంలో మార్పు రావాలి. ఎందుకంటే మార్పు అంటే మనం దేవుడి రూపంలోకి మారాలి. అనుదినము ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీడే. అది క్రీస్తు యొక్క కోరిక, తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. క్రీస్తు రూపంలో మనం మారడమే దేవుడి యొక్క ఆలోచన. ఎందుకంటే తన రూపంలోనే మనల్ని చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేనైతే రోజు అడుగుతాను, ప్రభువా నన్ను ఇంకా మార్చమయ్యా, నీ కృపతో నింపుమయ్యా, నీ ప్రేమతో నింపుమయ్యా, కొలతలేని ప్రేమతో నింపు, కొలతలేని కృపతో నింపు అని అడుగుతాను. ఎందుకంటే మనం జీవించేది వన్ లైఫ్. అనవసరమైన విషయాల్లో మనకు అనవసరంగా శ్రమ చూసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆ ఆత్మాభిషేకము పొందుకోకుండా మన జీవితాలు డిలే అవుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి గట్టిగా, లార్డ్ నా హృదయం ఆ రోజు ఆ స్త్రీ ఎలాగో అత్తరుబుడ్డి పగిలగొట్టి జ్ఞాపకార్థంగా ఉందో, నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నీ సాక్షిగా జీవించాలనుకుంటున్నాను. మొట్టమొదట మనం చూసినట్లయితే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. కానీ మరలా కూడా చూస్తే ఏమన్నాడు? మీరు నా స్వాస్థ్యము అన్నాడు. అవునా? మనమట దేవుడికి ఏది వద్దట, మనమే కావాలట. వీఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. మరలా ఏమన్నాడు? మీరు నా స్వకీయ ధనం అన్నారు. మరి ఇంకేమంటున్నాడు? మీరు నా ఆనందం అంటున్నాడు. మరి ఇంత దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రేమ. సింపుల్. మొట్టమొదటి ఇంపార్టెన్స్, క్రీస్తుని ప్రేమించిన ఎడల సమస్తము అన్నీ కూడా ఆయన చూసుకుంటాడంట. హల్లెలూయా. లాస్ట్కి ఒక వాక్యం చూసుకొని ముగిద్దాం. ఇది నాకు దేవుడిచ్చిన ఒక రెవల్యూషన్, మర్మము. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి చూద్దాం. లూకా సువార్త 8:26. 8వ అధ్యాయం లూక్ 8:26 నుంచి చూద్దాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు కరెక్ట్ గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వానుతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాల సంఖ్యలతోనూ కట్టి కావలి యందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అయితే ఇక్కడ ఏముందంటే వాక్యము, ఒక దయ్యములు పట్టిన మనిషి యేసు ప్రభు వాళ్ళతో వెళ్తూ ఉంటే, గెనెసరెస్కి వెళ్తూ ఉంటే, ఇక్కడ ఒక వ్యక్తి బట్టలు చింపుకొని ఉన్నాడు. నీ పేరేం పేరంటే సేన అన్నాడు. అంటే అనేక దయ్యములు పట్టినవాడు, అపవిత్రాత్మలు పట్టినవాడు. మరి ఎన్ని వందలున్నాయో వేలున్నాయో వి డోంట్ నో. మరి అలాంటి వ్యక్తితో దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ పేరేమడగ్గా సేన అన్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవిత్రాత్మలు కలిగిన మనిషి ఏమంటున్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, అసలైన రెవల్యూషన్ చూస్తే, ప్రభువా నన్ను ఏంటమ్మా బాధపరచుకోమని, నన్ను బాధపరచుకుము, నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఏమని వేడుకున్నాడు? ఏమని వేడుకున్నాడు? చదవండి. నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాళ్ళ సంకెళ్లతోనూ కట్టి కావలి యందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇది రెవల్యూషన్ అమ్మా, ఇది మర్మం. పాతాళములోనికి నన్ను వెళ్ళనివ్వకు ప్రభువా అని అడుగుతున్నాడు. అపవిత్రాత్మలు కలిగిన వ్యక్తి అంటే దయ్యములు, అపవిత్రాత్మలు పాతాళానికి వెళ్ళడానికి భయపడుతున్నాయంట. అంటే ఎంత భయంకరంగా ఉంది అంటే, అంత హెల్ అనేది అంత భయంకరమైంది పాతాళం. ఒక దయ్యములు, అపవిత్రాత్మలు అక్కడికి వెళ్ళవద్దని తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకొనాను. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అక్కడ ఏమున్నాయంటే 2000 పందులు ఉన్నాయట, 2000 స్వైన్. ఆ 2000 పందుల్లోకి ఆజ్ఞాపించాడట యేసుప్రభు. యేసుప్రభు ఎంత కృపామయుడంటే, ఆ అపవిత్రాత్మలు కలిగిన మనిషి మాట కూడా విన్నాడు యేసుప్రభు. ఏం జరిగింది? ఆ అపవిత్రాత్మలు అన్నీ వెళ్ళి ఆ దయ్యంలోకి వెళ్ళి 2000 పందుల్లోకి వెళ్ళి 2000 పందులు అక్కడికక్కడ వెళ్ళిపోయాయి, సముద్రంలో పడి చచ్చిపోయాయి. ఒక్క మనిషిలో ఉన్న దయ్యములు 2000 పందులను చంపేశాయి. అంటే ఆ అపవిత్రాత్మలే, దయ్యములే పాతాళానికి పోనీయకు ప్రభువా అని అడుక్కుంటున్నారు, వేడుకుంటున్నారు యేసు ప్రభుని. అంటే ఎంత భయంకరమైంది పాతాళం అంటే, మనం ఎంత దేవుడికి మనము రక్షించబడి ఉన్నాం అంటే, రక్షణ ఎంత గొప్పదో చూడండి. వీఆర్ ఆల్, మనం ఎంతో ఆశీర్వదించబడ్డ వాళ్ళం. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది గొప్పది, పాతాలని తప్పించుకొని ఉన్నాం. అంత గ్రేట్ సాల్వేషన్ అంటే ఇట్స్ బ్లెస్సింగ్, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ మన లైఫ్లో అంటే రక్షణ. మరి అలాంటి రక్షణ అపవిత్రాత్మలు, దయ్యములు వెళ్ళేటందుకే అవి గజగజ వణుకుతున్నాయి. కానీ మనము యేసయ్య కృప చేత, ప్రేమ చేత రక్షింపబడి ఉన్నాము. ఎంత ధన్యులం మనం. ఒక్కసారి యేసయ్యకు క్లాప్స్ కొడతాం. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, నీ వెండి కాదు, బంగారము కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, ఎవరు కాదు, నీ ఇల్లు కాదు, నీ హృదయం నాకు కావాలి అంటున్నాడు. ఎందుకంటే ఆ హృదయములో ఆయన నివసిస్తామనుకుంటున్నాడు. ఎందుకంటే ఏషియా 66:1 చదువుదాం ఇప్పుడు ఆఖరిగా. ఏషియా గ్రంథము 66:1. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? మనం ఎంత పెద్దగా ఏది చేసినా కూడా ఇది ఏ పాటిది అంటున్నాడు దేవుడు. కానీ ఆయనకు కావాలట నివసించడానికి. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత అంతస్తులు కట్టినా అది ఏ పాటిది అంటున్నాడు. కానీ దేవుడికి ఏం కావాలట? చిన్నది హృదయం. మన హృదయం కావాలట ఆయనకు నివసించడానికి. ఆ హృదయంలో నుంచే సువాసన, క్రీస్తు యొక్క సువాసన
ఎదజల్లడానికి. మరి ఒక అపవిత్రాత్మలు దయ్యములు వెళ్ళడానికి భయపడుతున్న ఆ పాతాళంచే మనము తప్పించబడి ఉన్నాము ఈరోజు. మరి అంతటి రక్షణ ఇచ్చిన యేసు ప్రభుని మనం ప్రేమించాలా, ప్రేమించద్దా? ప్రేమించాలి. అందుకే దావీదు ఎట్లాగా దేవుడిని ఎంత ప్రేమించాడంటే, ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రభువా ప్రభువా ప్రభు, ఎందుకంటే ఆ ప్రేమను రుచి చూశాడు ఆయన. ఈరోజు మనకు అదే చెప్తున్నాడు, నాకేమి వద్దు, మీరు నా బిడ్డలు, మీరు నా స్వాస్థ్యము. సామెతలు 8:30-31 చెప్తాడు, అంటున్నాడు ఎవ్రీడే మనం దేవుడికి ఆనందమై ఉన్నామట. డిలైట్ అంట మనం దేవుడికి, అంత డిలైట్. ఇప్పుడు చిన్న పాపం మన ఇంట్లో ఉంటే ఈ పాపం చూస్తే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగా దేవుడట అన్నల్ని చూసి అంతలా ఆనందపడతాడట. హల్లెలూయా. మరి దేవుడు అంతటి దేవుడికి మనము స్వాస్థ్యమై ఉన్నాము, మనం ఆనందమై ఉన్నాము, మనము స్వకీయ ధనమై ఉన్నాము. మరి మన హృదయాన్ని యేసు ప్రేమయందు దినదినము మనము గ్రో అవ్వాలి. ప్రేమలో ఎంత ఎత్తుకు ఎదిగితే దేవుడి కృపలో అంత ఎత్తుకు ఎదుగుతామంట. హల్లెలూయా. ఆ ప్రేమ, ఆ కృప, అగ్ని, ఈ మూడు ఇంటర్లింక్డ్. దేవుడి యందు ప్రేమలో ఎదిగినప్పుడు దేవుడి యందు కృపలో ఎదుగుతాము. దేవుని కృపలో ఎదుగుతూ ఉంటే దేవుని ఆ అగ్ని అభిషేకం మనలో మెసుకుతూ ఉంటుందంట, వెలుగుతూ ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫైర్ని క్యారీ చేస్తాం. వాట్ ఈస్ దట్ ఫైర్? అగ్ని ఏంటి? క్రీస్తు మీదున్న ప్రేమ. ఆ ప్రేమను మనం క్యారీ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనము విజయవంతులుగానే ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ మన క్రీస్తు పట్ల ప్రేమ ఏమవుతుందంటే, అక్కడున్న అధికారికి మన మీద కనికరం వచ్చేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి విషయంలో మనకు సంఘానికి ముఖ్యంగా యేసు ప్రభు ఒక్కడుంటే చాలు మనకి. ఆయన లేకపోతే ఎన్నున్నా వేస్ట్ అనుకుంటాం. అబ్బా ఏంటి ప్రార్థన ఏంటి, కానీ దాంట్లో ఉన్న ఆ రుచి, ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ ధైర్యము, ఆ బలము దేంట్లో రాదు. ఒక భార్య, భర్త, పిల్లలు ఎంత ధైర్యం చెప్తే వస్తుంది మనకి. అదే దేవుడి దగ్గర నుంచి, క్రీస్తు దగ్గర నుంచి ఒక్క వాక్యం మనకు వచ్చిందంటే ఎంతో ఆనందం. దొరికావు ప్రభువా నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. నాకు ఎప్పుడు చిన్న శ్రమ వచ్చినా ఒక వాక్యం ఈ ప్రభువా అని అడుగుతాను నేను. ఎందుకంటే ఆ వాక్యం ఏం చేస్తుందంట, వెల్లడి ఆగుట చేతన ఏం జరుగుతుంది? వెలుగు కలుగుతుందంట. అంటే చీకటి పారిపోతుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు మనము దేవుడికి మన హృదయాన్ని సమర్పించుతాము నూతనముగా. అదొక్కటే కాదు, యేసు ప్రభుని యోహాను సువార్త 6:21 చూసినప్పుడు ఏమన్నా, ఇష్టంలో దేవుడు రాశాడు. ఒక పుస్తకం ఉంటుంది ప్రతి ఒక్కరి పేరు మీద. ఆ పుస్తకంలో మనం ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని గట్టిగా పట్టుకుంటామో, హృదయముతో ఆయనను ఆహ్వానించుకుంటామో, ఆ యొక్క దేవుడు ప్రణాళికను మన జీవితంలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. అందుకే అంటారు కదా, జకర్యా 4లో ఏమంటారు, ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసంలోనే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆదికాండం 1లో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండనట. అంత వాయిడ్ ఏమీ లేదు అక్కడ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాడో, దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని ఆహ్వానించుకుంటామో, ప్రేమతో ఆయనను ఆహ్వానించుకుంటామో, మన జీవితంలోకి, మన కుటుంబంలోకి, మన హృదయాన్ని ఒక అత్తరు బుడ్డి వలె దేవుడికి ఇచ్చుకుంటాము, మన జీవితాలు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా వెలుగు కలుగునుగాక అనగానే అక్కడ చీకటి వేరుపారైతుందంట. హల్లెలూయా. కాబట్టి అందరము కూడా ఈ వచ్చే గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ఈ 10-12 రోజులు కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం.
ఎందుకంటే ఈ 40 డేస్ కూడా హోలీ డేస్ అంటాము, ప్రిపరేషన్ డేస్ అంటాము. సో ఈ యొక్క స్త్రీ ఎలాగూ చేసింది, ఆ రోజు అపోస్తులు ఎలాగూ దేవుని ఆహ్వానించుకున్నారు, క్రీస్తుని ఆహ్వానించుకున్నారు. అదే మళ్ళీ అపవిత్రాత్మ గల దయ్యములు కూడా యేసుప్రభును రిక్వెస్ట్ చేశాయి, ప్రభువా మమ్మల్ని పాతాళంలోకి పంపకు ప్రభువా అని. అక్కడి నుంచి తప్పించిన యేసయ్యకు మనం ఏమి ఇచ్చినా తక్కువే. ఎందుకంటే నేను మొట్టమొదటగా మా ఫ్యామిలీలో నమ్ముకున్నాను, దాని విలువ, ఐ నో ద వాల్యూ ఆఫ్ ద సాల్వేషన్. ఎంత నెమ్మది, ఎంత ధైర్యము, రక్షణలో ఉన్న ఆ ఆనందం, రక్షణలో ఉన్న నిరీక్షణ, అది నేను బాగా చూశాను. అన్నిటినీ మనకి దేవుడు మన తరఫున యుద్ధం చేసే దేవుడు. నీ పేరును మా పేరును అన్నీ కూడా దేవుడు తన అరచేతిలో రాసుకున్నాడంట. హల్లెలూయా. మరి అందరము కూడా సిద్ధపడి యేసు ప్రభుకి మన హృదయాల్ని ఒక అద్దర్బుడ్డిలాగా సమర్పించుకొని మన హృదయంలో నుండి ఒక సువాసనగా దేవుడికి అర్పిస్తాం. ఎందుకంటే దేవుడికి మనం ఎవరై ఉన్నాము, స్వాస్థ్యమై ఉన్నాము. ఎవరైనా కుటుంబీకులు మనల్ని నో అనుకున్నా పర్వాలేదు, ఎవరు లేరే అనుకుంటున్నావేమో, యేసు ప్రభు ఒక్కడుంటే చాలు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీరు నా స్వాస్థ్యము, మీరు నా ఆనందము. ఎవరన్నా అంటారా కుటుంబంలో? ఒక భార్యాభర్త కొత్తగా పెళ్లి చేసుకున్నారంటే కొద్ది రోజులు అంటారు నువ్వు నా ఆనందం అని. కొద్ది రోజులు అయిపోయాక ఎవరు ఏ ఆనందం ఉండదు, రొటీన్ అయిపోతుంది లైఫ్. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, తండ్రి దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నా ఆనందము అంటున్నారు. ప్రతిరోజు దేవుడికి మనం ఆనందమట. ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు ప్రార్థన చేస్తామా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎంతో సంతోషము, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీతో పంచుకోవడానికి. విలువైన సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆశీర్వదించబడ్డ వాళ్ళే. ఎందుకంటే ఇంత ఆశతో మీరు సంఘానికి వచ్చారు. ఎందుకు? యేసు ప్రభు మాటలు వినడానికి. అంటే మీ హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఇంకా కొంచెం ఆవగింజంత ఉందేమో ఈరోజు, కానీ అదే ప్రేమ, అదే విశ్వాసము మహావృక్షంలా తయారైపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఒక గొప్ప వృక్షంలా తయారైన. ఆ వృక్షం ఏం చేస్తుందంటే అనేకులకు ఆశీర్వదకరంగా, అనేకులకు సహాయం చేసేవారిలాగా, అనేకులకు యేసు ప్రేమను పంచేవారిలాగా మారాలన్నదే తండ్రి దేవుడి యొక్క కోరిక, యేసు ప్రభు ఒక కోరిక, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కోరిక. హల్లెలూయా. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి ఎంతో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, వందనాలు తెలియచేస్తున్నాను. మరి సుధీర్ కుటుంబానికి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, మరి దైవజనులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా వందనాలు. మరి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండ్ హ్యాపీ ఈస్టర్ సండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దేవుడి గురించి కొన్ని మాటలు, యేసయ్య ప్రేమ గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే యేసయ్య కృపనే. మరి నేను జాబ్ చేశాను, బిజినెస్ చేస్తున్నాను, కానీ అన్నిటికీ మించింది గొప్ప ధన్యత, మహిమ ఏంటంటే ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడుతున్నాను, యేసయ్య మాటలు పలుకుతున్నాను. ఇంతకంటే విలువైంది నా జీవితంలో ఏది ఉండదు. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. శ్రేష్టమైన వర్తమానం మనం విని ఉన్నాం. దేవుని యొక్క ప్రేమతో మన యొక్క హృదయములను నింపుకోవడం అదెంతో ఆశీర్వాదం. ప్రభు పేరు పెట్టబడిన, ఆయన పేరుతో పిలువబడుతున్న మనం క్రైస్తవులం అన్నప్పుడు మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, ఆయన యొక్క సమాధానమును మనం ఇతరులకు పంచిపెట్టాలి కదండి. గనుక ఈరోజు మనం వినిన వాక్యం మన హృదయంలో ఫలించేలాగా మనం ఒక క్షణం తలలో ఉంచి
మనం పరిశీలించుకుందాం. మన మనస్సాక్షి ఏం చెప్తుంది? మన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన ప్రాణము కన్నా ఎక్కువగా మనలను ప్రేమించారు. ఆయన ప్రాణమును మన నిమిత్తం, మన యొక్క పాపం యొక్క శిక్షను ఆయన భరించి, దాని యొక్క శిక్షను ఆయన సిలువలో భరించి ఉన్నారు. దానికి ప్రతిరూపముగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నామా? ఏ విధముగా అయితే ఆ ఒక్క స్త్రీ తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి, తన హృదయమును పగలగొట్టి దేవుని సన్నిధిలో కుమ్మరించి, ప్రభా నన్ను క్షమించి నన్ను మీ యొక్క బిడ్డగా చేర్చుకోమని ఆమె ఆశపడ్డదో, అలాగే మనము కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి మాత్రమే జీవించేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన యేసయ్య తండ్రి నాయన, మీరు మా యొద్ద నుండి ఏమి కోరుకోరు కానీ మా యొక్క హృదయములో ఒక చోటు కోరుకు మాత్రమే ఆశపడతారు ప్రభా. ఎప్పుడైతే మేము మిమ్మలను ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడు మనం కొలత లేనంతగా దీవించబడతాం ప్రభా. నాయన, మీరు పిలిచినప్పుడు మేము ఎన్నోసార్లు గుర్తెరగము, కానీ చాలా కష్టమైన పరిస్థితుల ద్వారా ఈ లోకంలో ఉన్నదన్నీ వ్యర్థమని, ఎవరు ఎంత ప్రేమించినా అది కొంతవరకే అని తెలుసుకుంటాం. మీ ప్రేమ మాత్రమే శాశ్వతమైనది, మీ ప్రేమ మాత్రమే పవిత్రమైనది. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. అదే ఒక్క ప్రేమతో మిమ్మలను ప్రేమించటానికి మా తోటి కుటుంబ సభ్యులను, తోటి పనివారిని, మా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిని ప్రేమించటానికి మీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యమును వినిన మేము మా హృదయాలను తెరిచి యేసయ్యా మీ ప్రేమతో మమ్మలను నింపమని వేడుకుంటూ ఉన్నాం. మీ కొరకు సాక్షులుగా జీవించటానికి మీ యొక్క కృపను, సహాయమును దయచేయమని, ఎవరెవరైతే వాక్యం విని ప్రార్థిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి ప్రభా. ఇక్కడ ఆలయంలో ఉన్న, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి అవసరతలను తీర్చి వారిని భద్రపరిచి బలపరిచి దీవించమని మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించి దీవించును గాక.